మంచిర్యాల జిల్లా ముల్కల వసతి గృహంలో చలిలో చన్నీళ్ళ స్నానం. ఇక్కడ గోసపడతాను పిల్లలు. ఈ చలికి పుసుక్కున ఊపిరాడక సత్తే మళ్ళీ ఈ పాపం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవుతుంది. ఎట్లా పెడుతుంది చలి? లేవాలంటేనే భయం అవుతుంది. వణుకుతున్న సంక్షేమం. చలిలో గురుకుల విద్యార్థుల నరకయాతన. కాగితాల్లోనే వేడి నీళ్లు, టైం టేబుల్ సడలింపు, రెక్కలూడిన కిటికీలు, అందని దుప్పట్లు. ఇట్లున్నది. ఇందిరమ్మిళ్ళ కంటే దరిద్రంగా ఉన్నాయి కదా ఇవి. ఇందిరమ్మిళ్ళ కంటే దరిద్రంగా ఉన్నాయి. ఈ చలిల పోరగాన్లు 7 గంటలకు లేచి ఆ నల్లాల దగ్గర నిలబడి సన్నీళ్ళతోటి స్నానం చేస్తే పోరగాన్లు ఈగానికి సత్తే ఎవడు బాధ్యుడు? పోరగాన్లు ఈగానికి సత్తే. మళ్ళా కిటికీలు లేని వసతి గృహాలు, దుప్పట్లు కూడా లేవట. ఇటు దుప్పట్లు లేవు, అటు కిటికీలు లేవు. వేడి నీళ్ళు పోతానామని ఈ జీవోలలో ఉన్నదట పేపర్లల్లో. జిల్లా విద్యాధికారికి గురుకుల విద్యాధికారులకు అందే దాంట్లోనేమో ఉన్నాయి వేడి నీళ్ళ వాటరే పోతానా మేము అంటున్నామాట. మరి ఆ వేడి నీళ్ళని మంత్రుల ఇళ్ళకి పోతానాయా లేకపోతే ఈ విద్యా అధికారుల ఇళ్ళకి పోతానాయా? ఆ వేడి నీళ్ళు ఎవరి ఇళ్ళకి పోతానే? పిల్లలు మొన్న పాపము స్కూల్ టీచర్ కొడుతుందని పోలీస్ స్టేషన్కే పోయిండు చక్కగా. ఈ పిల్లలు కూడా గట్టిన విద్యాశాఖ మంత్రి ఇంటికి పోతే బాగుండు.